ఇప్పుడైతే టైం 10:30 వస్తుంది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాను నేను. ఇక ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కలిసి ఎందుకో ఓపిదే అవుతుంది ఇంటికి. నాకు ఆఫీస్లోకి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి ఒకటే ఫోన్ చేస్తారు. పోవాలి, ఏం చేస్తాం, తప్పదు. ఉన్నప్పుడేమో పోబుద్ది కాదు, ఇప్పుడేమో ఉన్నప్పుడేమో పోబుద్ది అవుతుంది, ఇప్పుడేమో పోబుద్ది అవుతుంది. బండి ఎంత అయితే దుమ్ము కొట్టుకపోయింది. వాయబ్బో, ఇంట్లో కనిపిస్తుందో లేదో కానీ దుమ్ము అయింది. చూపిస్తా ఇక ఇంటికైనాక బండి అడగాలి. బండి తీసుకొచ్చిన ఇక మొత్తం దుమ్ము కొట్టుకపోయింది బండి అంతా. ఇప్పుడు కడిగినాక చూడదు ఎంత నీట్ అవుతుందో. కడిగినాక చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. బండి అయితే కడుగుతుంది ఇప్పుడు. బండి అయితే కడిగేసినప్పుడు మొన్న ఊరికైనప్పుడు మా అన్న చెప్పిండు, బండి మొత్తం ఆరిపోయిన తర్వాత నవరత్న ఆయిల్ పెట్టి మొత్తం నీట్గా తుడిస్తే షైన్ వస్తుందంట మస్తు బండి. ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు ఇది ఆరిపోయినాక చూపిస్తా. ఇప్పుడైతే తెచ్చిన నవరత్న ఆయిల్ అయితే తెచ్చిన. సో తుడిచినాక చూపిస్తా ఎట్లయితే. బండి అయితే మా సైడ్ పాలిష్ అయిన తర్వాత ఇక నీట్గా అయింది. అసలు 400 పెట్టి బుక్ చేసిన పాలిష్ ఇంత నీట్గా కాలేదు అసలు. ఇక ఇంత నీట్గా మొత్తం చెమకాయిస్తుంది బండి. 5 రూపాయలతో పని అయిపోయింది. ఇప్పుడైతే బేకరీ కాడికి పోతున్నాం దిన్నీకే. రోడ్ మీద పోతుండే అందరు నా బండినే చూస్తారు. మొత్తం చెమకాయిస్తుంది బండి అంతా. నేను అసలు కొన్ని వీడియోలు షూట్ చేయలేకపోతుంది. ఇప్పుడు బేకరీకి పోతుందని చెప్పినా కదా, అది కూడా షూట్ చేయలేదు, మర్చిపోయినా. నేను కొన్ని మర్చిపోతున్నా, కొన్ని ఏమో షూట్ చేయబోదు అయితే లేదు. రేపటి నుంచి అయితే పక్కా అసలు ఏది మిస్ చేయకుండా చూపిస్తాను నేను. ఈరోజు అయితే బ్లాగ్ ఎండింగ్ చేస్తున్నా. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.